ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము న్యాయాధిపతులు 6వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా నీకు సమాధానం, భయపడకుము, నీవు చావవని అతనితో చెప్పాను. దేవుడు అంటున్నాడంట, నీకు సమాధానం ఇస్తున్నాను, భయపడకు, నువ్వు చావవు. 3 విషయాలతో దేవుడు అతనికి ధైర్యాన్ని ఇస్తున్నాడంట. ఏమని? నీకు సమాధానము, నువ్వు భయపడకు, నువ్వు చావవు అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు భయపడుతున్నావా? లేకపోతే నువ్వు సమాధానం లేకుండా ఉన్నావా? లేకపోతే నేను చనిపోతానేమో అని ఆలోచిస్తూ కూర్చుంటున్నావా? కానీ కాదు. దేవుని వాగ్దానం నీ ఇంటికి, నీ దగ్గరికి, నీ కొరకే వచ్చింది. ఏమనంటే, నా కుమారుడు నువ్వు చావవు, నా కుమార్తె నువ్వు చావవు, నీకు సమాధానం దొరుకుతుంది, నువ్వు భయపడనక్కర్లేదు, నీకు భీతి నీకు దూరంగా ఉంటుంది అంటున్నాడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు లేవు. ఆయన అసాధ్యమంటూ ఎరుగని దేవుడు మనకు తెలుసు కదా. నిజంగానే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చే గొప్ప దేవుడు ఆయన. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో దానిని లేదు అన్న స్థితిలోకి మార్చే దేవుడైనా, లేకపోతే నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు ఇప్పుడు నలిగిపోతున్నావో, లేకపోతే ఏది లేదని నలిగిపోతున్నావో అది ఉన్నదిగా చేసే గొప్ప దేవుడైనా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరత ఏమీ లేదు. దేవుని పాదాలు పట్టుకొని ఆయనను కన్నీటితో నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా, ఆయన కన్నికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన స్వార్థం లేని దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కాబట్టి మన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయన చేస్తాడు. నిజంగానే 38 సంవత్సరాల నుంచి అక్కడ కోనేటి దగ్గర ఒక వ్యక్తి అన్నాడంట, ఆయన నీ దేవుడు చూసి అన్నాడంట, పరిగెత్తుకొని వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు స్వస్థపరచగోరుతున్నావా? అవునయ్యా, నేను స్వస్థపడాలని అనుకుంటున్నాను, కానీ మరి నన్ను అక్కడి దాకా తీసుకెళ్ళేవారంటూ ఎవరు లేరు, ఆ కోనేటిలోకి దింపేవాళ్ళు ఎవరు లేరనంటే, అంత దాకా అవసరం లేదు, నేనే నిన్ను బాగు చేస్తాను అని దేవుడు ఆయనను ముట్టి బాగు చేసి, లేచి నీ పరుపెత్తుకొని నడువిగా నువ్వు వెళ్ళు, ఇక నీ పని నువ్వు చూసుకో, నువ్వు పరుగులెత్తుతూ ఉండు అని దేవుడు చెప్పాడట. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ